ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో జెన్యూన్ గైడ్‌లైన్స్ కూడా ఇస్తాను. సో అలాగే ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ అన్నమాట. సో స్టూడెంట్ ఇచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు. తను కంప్లీట్‌గా 12 డేస్ తీసుకున్నాడు. సో 8 విన్, 4 లాస్‌లో బుక్ అయిపోయాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్‌గా తన యొక్క ప్రతి ట్రేడ్‌ని ఇక్కడ స్క్రీన్‌షాట్‌తో మనకు పెట్టడం జరిగింది. సో ఇది కోర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ అన్నమాట. సో డెఫినిట్‌గా నేను ఎడ్యుకేషనల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో విత్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్‌తో పాటు వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి నేను కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే సపోర్ట్ ఇస్తున్నాను. అది లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అంటే మనము నేర్చుకోవాలి ఫస్ట్ సబ్జెక్టు. సో మీరు ఏ మార్కెట్‌లో ట్రేడ్ చేసినా కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో సబ్జెక్ట్ నేర్చుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మీరు ఎక్కడ కోర్స్ ఎన్రోల్ చేసుకున్నా మీ మెంటర్ యొక్క సపోర్ట్ ఉండాలి. సో ఆ సపోర్ట్ తోటి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. నేను కంప్లీట్‌గా మార్కెట్ యొక్క లెవెల్స్ ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో, సో టార్గెట్‌ని నేను ప్రాపర్‌గా ఇక్కడ రెక్టాంగిల్‌లో ఒక జోన్ లాగా డ్రా చేసి, నేను ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటానన్నమాట. సో వితౌట్ కన్ఫర్మేషన్ మనం ట్రేడ్ చేయకూడదు. సో నేను ఎలాగో చెప్తాను ఎవ్రీ వీడియోలో. అదే మనకి క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ. సో ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ వల్ల మనకు యాక్యురసీ ఉండదు. సో ఒక రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అంటే మనకు మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ. సో నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన నా యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఈ స్కాల్పింగ్ పర్పస్ ప్రైస్ యాక్షన్ అనేది మీకు మార్కెట్‌లో మీరు ఏ మార్కెట్‌లో ట్రేడ్ చేయండి. సో దట్ ఈస్ యువర్ పర్సనల్. బట్ ఎక్కడైనా కూడా మీరు ట్రేడ్ చేయాలంటే ఉండాల్సింది గ్లోబల్‌లో ఏ మార్కెట్ అయినా మీరు ట్రేడ్ చేయాలంటే బేసిక్ టు అడ్వాన్స్ ప్రొజెక్షన్ నాలెడ్జ్ ఉండాలి. సో అదే మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్‌స్టిక్ స్టోరీ అన్నమాట. సో స్ట్రక్చర్ స్టోరీ చూస్తూ అలాగే క్యాండిల్‌స్టిక్ స్టోరీని మీరు ప్రాపర్‌గా అనలైజ్ చేయగలిగితే మీరు ట్రేడ్ చేయగలుగుతారు. మీకు యాక్యురసీ ఉంటుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ మీద మీరు డిపెండ్ అవ్వకండి. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్‌గా నేను ఇక్కడ ఏదైతే 1 మినిట్‌లో డ్రా చేశానో సో ప్రీవియస్ హై నుంచి మనకి మార్కెట్ యొక్క మొమెంటం చూడొచ్చు. ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చి సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సో కంటిన్యూషన్‌లో మనకి ఇక్కడ చూడొచ్చు. ఒక సెల్లర్స్ యొక్క వీక్‌నెస్ కనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు ఒక సెల్లర్ ఏరియా కూడా ఉంది. సో ఒక రెసిస్టెన్స్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఏరియా దగ్గర మనకు ఏదైతే ప్రీవియస్ ఈ యొక్క టార్గెట్ దగ్గరగా ఉంది కాబట్టి నేను సింగిల్ ట్రేడ్ మాత్రమే నేను ఇక్కడ ప్లే చేయడం జరిగింది. సో బట్ అది కూడా మనకి లెవెల్స్ వల్ల మనకి ఇక్కడ ఇది లాస్‌లో బుక్ అవుతుంది. బట్ నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ట్రేడ్‌లో ఆహ్, రికవరీ చేద్దామన్నమాట. సో ప్రాపర్ యాక్యురసీ ఉండాలన్నమాట. సో మార్టింగల్ యూజ్ చేయాలంటే కన్సిస్టెంట్ యాక్యురసీ అనేది చాలా అవసరం. సో మీరు ఏ మార్కెట్‌లో ట్రేడ్ చేసినా కూడా డెఫినెట్‌లీగా ఇక్కడ చూడొచ్చు మనకి 1 మినిట్‌లో కన్ఫర్మేషన్ ఏముంది. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఇది 1 మినిట్‌లో బయర్స్ పూర్తిగా ఇక్కడ వీక్ అవుతున్నారు. సో చాలా మంది అంటే 5 సెకండ్ కన్ఫర్మేషన్ అంటారు జనరల్‌గా. సో 5 సెకండ్ కన్ఫర్మేషన్ అంటారు. బట్ 5 సెకండ్ కన్ఫర్మేషన్ మీరు చూడాలి అంటే డెఫినెట్‌లీగా మీకు 1 మినిట్ ప్రైస్ యాక్షన్ అర్థం కావాలి. అంటే ప్రైస్ యాక్షన్ అనేది హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌తో నేను చెప్పేదేంటంటే ముఖ్యంగా ఆహ్, టైమ్ ఫ్రేమ్స్ పరంగా చూసినట్టయితే 15 సెకండ్స్, 30 సెకండ్స్. అంటే 15 సెకండ్స్ కన్నా నేనింకా 30 సెకండ్స్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. అంటే నేను సజెస్ట్ చేస్తాను. అంటే ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ చూడ్డానికి. సో 15 సెకండ్‌లో కొంత డిలే ఉంటుంది. అంటే మనకి 15 సెకండ్ ఫాస్ట్‌గా ఉంటుంది. 30 సెకండ్స్‌తో చూసుకుంటే. సో ఇంకా చాలా మంది 5 సెకండ్స్ అంటారు. సో 5 సెకండ్స్‌లో ఇంకా ప్రాపర్ క్యాల్సిక్ అనేది మనకు క్లియర్ కట్ ఒక అపియరెన్స్ అని ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు మనకు 1 మినిట్‌లో గాని ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఉన్న ఈ 15 సెకండ్స్‌లో కూడా మనకు క్లియర్ కట్ ఒక కైండ్ ఆఫ్ మనం ప్యాటర్న్‌ని చూస్తాం. అంటే క్యాల్సిక్ ప్యాటర్న్‌ని మనం చూసి ఈ క్యాండిల్‌స్టిక్ ఇది ఇండికేట్ చేస్తదని చెప్పేసి చెప్పొచ్చు. బట్ 5 సెకండ్స్‌లో ఆ విధంగా కాదు. సో క్యాండిల్‌స్టిక్స్‌ని ఐడెంటిఫై చేయడానికి దాన్నిచ్చే ఇండికేషన్ అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా గాని. అందుకోసమే హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్ళాలి. సో హైయర్ టైమ్ ఫ్రేమ్స్ ఎవరైతే ఇప్పుడు 5 మినిట్‌లో లేకపోతే 15 మినిట్‌లో లెవెల్స్ డ్రా చేసేవాళ్ళు 5 మినిట్‌లో కన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో అలాగే 5 మినిట్స్‌లో లెవెల్ చూసేవాళ్ళు 1 మినిట్‌లో కానీ లేకపోతే 30 సెకండ్స్ ఇవి ప్రిఫర్ చేస్తే బావుంటుంది. సో అందుకోసమే అంటే కన్ఫర్మేషన్ అనేది మీరు చూడాలి అంటే ఫస్ట్ ప్రైస్ యాక్షన్‌ని మీరు పూర్తిగా మాస్టర్ అయి ఉండాలి గదా! సో ప్రైస్ యాక్షన్‌ని మీరు అంటే మీరు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకోవాలి. సో పూర్తి ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటే టైమ్ ఫ్రేమ్‌లో ఏ టైమ్ ఫ్రేమ్ అయినా గూడా ప్రైస్ యాక్షన్ ఒకటే ఉంటుంది. సో సింపుల్ అన్నమాట. సో ఇక్కడ నేను ట్రేడ్ రీజన్ చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ ఏదైతే ఈ యొక్క ఏరియా సెల్లర్ జోన్ అనొచ్చు, సప్లై ఏరియా అని కూడా అనొచ్చు. సో మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ ట్రై చేస్తున్నా కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మేషన్. నేను క్లియర్ కట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ క్లియర్ కట్ గా చూడండి, మనకి ఇక్కడ బయర్స్ లో ప్రీవియస్ గానే రిజెక్షన్ వస్తుంది, సెల్లర్స్ యొక్క అవైలబిలిటీ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క జోన్ ని హిట్ అయిన తర్వాత సెల్లర్స్ యొక్క రిజెక్షన్ చూడొచ్చు. సో ఇట్ ద సేమ్ టైం బయర్స్ లో ప్రాపర్ గా వీక్నెస్. సో తర్వాత మనకు ఒక ఈవినింగ్ కైండ్ ఆఫ్ ఒక క్యాన్సిక్ ప్యాటర్న్, ఒక డౌన్వర్డ్ డైరెక్షన్, ఒక బేరీస్ క్యాన్సిక్ ప్యాటర్న్ అనమాట. ఈవినింగ్ కైండ్ ఆఫ్ అంటే మనకు ఈవినింగ్ స్టార్ అంటారు. సో ఇక్కడ ఎవరు జనరల్ గా స్టాప్ లాసెస్ ఎక్కడ పెడతారు, ఇక్కడ సప్లై ఏరియా నుంచి మనకు ఒక బేరిష్ కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఏరియా పైన ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ పైన స్టాప్ లాసెస్ ఉంటాయి. సో తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ స్టాప్ లాసెస్ ని తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్ కి మూవ్మెంట్ క్రియేట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ నేను ఇక్కడ కూడా అదే క్రైటీరియాను ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఏరియాకి అంటే స్టాప్ లాసెస్ ని హిట్ చేసి మళ్ళీ ఈ క్యాండిల్ మనకి ఒక కంటిన్యూషన్ సైన్ లాగా అంటే ఒక ప్రాపర్ షూటింగ్ స్టార్ క్యాండిల్ అనుకోవచ్చు. ఎందుకంటే బయింగ్ ప్రెజర్ కూడా ఈ క్యాండిల్ మనకి కనిపించట్లేదు. ఒక బయింగ్ ప్రెజర్ ఉంటే లోవర్ విక్ అనేది ఉంటుంది. సో బయింగ్ ప్రెజర్ లేదు. సో నెక్స్ట్ అకార్డింగ్ టు చార్ట్ తో చూసుకున్నా కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ డబల్ టాప్ లాగా మనకు క్రియేట్ అవుతుంది. సో ఆ కన్ఫర్మేషన్ నేను పూర్తిగా మళ్ళీ ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉంటుందో సపోర్టబుల్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ యొక్క బయర్ ఏరియా, సో ఆ గ్యాప్ లో నేను తీసుకున్నాను అనమాట ఈ కన్ఫర్మేషన్స్ తో. అంటే మనకి చార్ట్ లో గానీ అంటే మనకు మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టార్గెట్ అండ్ ప్లస్ ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ. సో మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీతో క్యాన్సిక్ స్టోరీని మీరు కంబైన్ చేస్తూ ట్రేడ్ చేయాలి అనమాట. దాని ద్వారా మీకు యాక్యురసీ పెరుగుతుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ మార్కోండి, రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక ప్రాపర్ గా ట్రేడ్ తీసుకుని, సో ప్రీవియస్ లాస్ట్ కూడా నేను కవర్ చేశాను. సో డెఫినెట్లీగా పూర్తి స్ట్రక్చర్ మీరు మాస్టర్ అయితే మీకు జనరల్ గా క్యాన్సిక్ స్టోరీ అనేది ఈజీగా ఉంటుంది అన్న. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఎవరికైనా డిఫికల్టీ ఉండే కాన్సెప్ట్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్. సో దాంట్లోనే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఓవరాల్ గా లాస్ అయ్యేది కూడా అక్కడే అన్నమాట. సో రివర్సల్స్ ఎప్పుడైనా, సో మళ్ళీ మార్కెట్ లో టార్గెట్ ఎక్కడికి ఉంది, సో ఆ స్టోరీని మనం అర్థం చేసుకోవడం, సో క్యాన్సిక్ స్టోరీని మీరు అర్థం చేసుకోవడం, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ ఎక్కడికి టార్గెట్ ఉంటుంది. ఒకవేళ మీకు మార్కెట్ లో ప్రీవియస్ గానే టార్గెట్స్ అనేది తెలిస్తే డెఫినెట్లీగా మనం ఏం చేస్తాము, సో టార్గెట్ ఇక్కడ ఉంది, సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, క్యాన్సిక్ స్టోరీ. సో ఎందుకంటే అకార్డింగ్ టు ట్రెండ్ కి అయితే అగెనిస్ట్ గా వెళ్ళకూడదు, అది తెలిసి ఉండాలి. సో ట్రెండ్ ఏది ఉంది, తర్వాత టార్గెట్ ఎక్కడికి ఉంది, క్యాన్సిక్ స్టోరీ ఏం చెప్తుంది. సో ఈ వీటి మీద, ఈ కాన్సెప్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తే డెఫినెట్లీగా యాక్యురసీ అనేది ఉంటుంది. సో లెవెల్స్ మనం జనరల్ గా డ్రా చేస్తాం. ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా, ఒక సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసినా కూడా అక్కడ మీరు డ్రా చేసేది లెవెల్స్ కాదు, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ని, అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మార్కెట్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా రెసిస్టెన్స్ ఫీల్ అవుతూ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ యొక్క లెవెల్ నుంచి ఈ విధంగా మూమెంట్ అనేది చూపిస్తుంది. జనరల్ గా మనం ఇక్కడ ట్రెండ్ లైన్ ఇక్కడ ఈ విధంగా డ్రా చేస్తాం. సో ట్రెండ్ లైన్ డ్రా చేసాం. సో మళ్ళీ ఇక్కడ ఉన్న ఏదైతే బయర్ పాయింట్స్ కూడా డ్రా చేసేసుకొని ఈ విధంగా చేసాం. సో మార్కెట్ చూడండి, ఎక్కడైతే మనం ఈ విధంగా డ్రా చేసామో ఆ యొక్క రేంజింగ్ లోనే మనకి ఈ స్ట్రక్చర్ లో మూవ్ అవుతూ వస్తుంది కదా. మనం ఏమనుకుంటాం, ఇదంతా చూసేసి సపోర్ట్ లెవెల్ ఇది, సో ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్. సో తర్వాత ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే అప్పర్ డైరెక్షన్, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే సెల్ డైరెక్షన్. అది కాదు, మనం ఇక్కడ డ్రా చేసింది మార్కెట్ యొక్క క్లియర్ గా అంటే మార్కెట్ ఏ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ మూమెంటం క్రియేట్ చేస్తుంది అనేది మనం డ్రా చేస్తాం. ఇక్కడ అది లెవెల్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ లెవెల్ అని అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఈ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్ మీద చాలా మంది ట్రాప్ అవుతారు ఇక్కడ. సో అదొక్కటి మానేసేయండి. సో ఇక్కడ చూడండి, సో క్లియర్ కట్ గా మనకి ఈ స్ట్రక్చర్ లో మార్కెట్ క్లియర్ కట్ గా మూవ్ అవుతుంది. మనకి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం డ్రా చేస్తున్నాం, లెవెల్ కాదు స్ట్రక్చర్ ని డ్రా చేస్తున్నాం. సో ఇది మీరు ఫోకస్ గా గమనించాలి. సో అది తెలిసినప్పుడు డెఫినెట్ గా మీకు క్యాన్సిక్ సైకాలజీ అనేది కూడా ఈజీ అవుతుంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో లేకుంటే నేను ట్రేడ్ తీసుకోను. సో ముఖ్యంగా ఇండికేటర్స్ గురించి జనరల్ గా అడుగుతారు. సో ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా యూజ్ చేయకండి. సో మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేయండి, ఈఎంఏ లేకపోతే ఎస్ఎంఏ. సో ఈ వీటిని ఒక ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి, కానీ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి మనకు ఏ మార్కెట్ లో కానీ ఉపయోగపడవు. ఈవెన్ మీరు స్టాక్ మార్కెట్ అయినా, ఫోరెక్స్ అయినా, బైనరీ అయినా, క్రిప్టో అయినా కానివ్వండి, మనకి ఈ ఇండికేటర్స్ అనేది కంప్లీట్ లాగింగ్. అంటే మార్కెట్ ఎటు ఫాలో అయితే ఇండికేటర్ అటే మూవ్ అవుతుంది. కాకపోతే మీరు టెస్ట్ చేయండి. మనకు పేపర్ ట్రేడింగ్ అనేది ఒక మంచి గిఫ్ట్ లాంటిది. అంటే మనం మన నాలెడ్జ్ ని, మనకున్న యాక్యురసీని టెస్ట్ చేసుకోవడానికి పేపర్ ట్రేడింగ్ అనేది, అంటే డెమో ట్రేడింగ్ అనేది మనకి మంచి గిఫ్ట్ అన్నమాట. సో దాంట్లోనే మన స్కిల్ ని డెవలప్ చేసుకుంటాం. ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కానీ
పేపర్ ట్రేడింగే యూజ్ చేస్తాడు. సో, మీరు దయచేసి యూట్యూబ్‌లో చూసేసి డైరెక్ట్‌గా రియల్ ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళకుండా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో, లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. నేర్చుకోండి. సో, డెఫినెట్‌లీగా దానికి తగ్గ మీ హార్డ్ వర్క్ అనేది ఉంటే డెఫినెట్‌లీగా సక్సెస్ అవుతారు ట్రేడింగ్‌లో. సో, బట్ దానికి మీరు పేషెన్స్‌గా వెయిట్ చేసి లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో, ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేశాను. వెరీ లెంతీ అవ్వకుండా. సో, ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్‌గా ఏదైతే టార్గెట్ ఉందో, ఆ టార్గెట్‌ని కూడా మార్కెట్ హిట్ అయింది. నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. సో, ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్‌లో గూడా మనకి ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ అలాగే క్యాండిల్‌స్టిక్ సైకాలజీలో కూడా మంచి కన్ఫర్మేషన్ ఉంది. సో, నేను ఇక్కడ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ స్ట్రక్చర్‌లో ఏముంది? సో, ప్రీవియస్ అని ఇక్కడ చూడొచ్చు మంచి ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, తర్వాత ఏముంది మనకిక్కడ ప్రీవియస్‌గానే ఈ యొక్క హై ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు. ఈ హై దగ్గర మనకి ప్రాపర్ క్యాండిల్‌స్టిక్ సైకాలజీలో ఒక క్లియర్ కట్ వీక్‌నెస్ అనేది చూపిస్తున్నారు బయర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సెల్లర్స్ ఎంగల్ఫింగ్ చేస్తున్నారు. సో, తర్వాత మళ్ళీ వచ్చిన ఈ యొక్క బయర్స్ ఎవరైతే ఉన్నారో సో రీట్రేస్మెంట్ లో వీక్నెస్ క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్ తో నేను తీసుకున్నాను. సో బట్ ఏదంటే ఓవరాల్ గా మనకి మేజర్ గా డైరెక్షన్ ఎవరున్నది ఎవరి కంట్రోల్లో ఉంది ప్రాపర్ గా ఇక్కడ ప్రజెంట్ స్ట్రక్చర్ స్టోరీలో మనకి మార్కెట్ యొక్క కంట్రోల్ అనేది బయర్స్ లో ఉంది. అకార్డింగ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ సైకిల్ సెల్లర్స్ కంట్రోల్లో ఉంది. సో ఇలాంటి 50-50 ఛాన్సెస్ లో మనము ప్రాపర్ గా చెప్పలేం కాబట్టి సింగిల్ ట్రేడ్ మాత్రం నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. చూద్దాం అసలు మనకి ఏ రకమైన క్లియర్ కట్ ట్రేడ్ అనేది ఉంటుందనేది. సో ఈ విధంగా అంటే మనకి ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. సింగిల్ లెవెల్ పైన లేకపోతే ఓన్లీ సింగిల్ క్యాండిల్‌స్టిక్ సైకాలజీ మీద లేకపోతే ఓన్లీ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ మీద కాకుండా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలన్నమాట. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటేనే మనకు ప్రాపర్ కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది డెవలప్ అవుతది. సో సింగిల్ కన్ఫర్మేషన్‌తో ట్రేడ్ చేయకండి ఎప్పుడు కానీ. సో ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకి ట్రేడ్ అనేది ఆపోజిట్‌గా వెళ్తుంది. బట్ నో ప్రాబ్లమ్. మనం ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే మళ్ళీ మనకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని లాస్‌ని రికవర్ చేయొచ్చు. బట్ మనము ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ప్రాసెస్ మీద నాట్ ఫర్ ప్రాఫిట్స్ అన్నమాట. సో ప్రాసెస్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది లాస్‌లో బుక్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లమ్. మరొక ట్రేడ్‌లో మనం దీన్ని పక్కాగా నేను రికవరీ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. సో క్లియర్ కట్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఒక మంచి సిట్యుయేషన్ అనేది మనకి ఇక్కడ అకార్డింగ్ టు కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను. సో ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మార్కెట్‌లో బయర్స్ డైరెక్షన్ ఉంది. సో చిన్న కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్‌లో ఇక్కడ వచ్చేసి ఒక కన్సాలిడేషన్ మార్కెట్ అంటే ఒక సైడ్ వేస్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. సో ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది క్లియర్ కట్‌గా క్రియేట్ అవుతుంది. సో ఈ క్లియర్ కట్‌గా మనకి ఇక్కడ ఈ సైడ్ వేస్ ఇలాంటి ఒక స్ట్రక్చర్‌లో మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో నీ ట్రేడ్‌ని ఖచ్చితంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్‌గా. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. 25 లెక్చర్స్ ఉంటాయి రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు. ఎందుకంటే మెసేజ్ చేస్తున్నారు. లైవ్ క్లాస్ రికార్డెడ్ ఫార్మాట్ అని చెప్పేసి. సో రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు ప్రతి డౌట్‌ని అడిగి కూడా తెలుసుకోవచ్చు సపోర్ట్‌లో. సో డెఫినెట్‌గా మీకు పర్సనల్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఎలాంటి గ్లోబల్ మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేసినా కూడా ఈవెన్ మనకి స్టాక్స్, ఫారెక్స్, బైనరీ, సో క్రిప్టో మీరు దేంట్లో ట్రేడ్ చేసినా కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉపయోగపడుతది. సో కంప్లీట్ స్కాల్పింగ్ కోర్స్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చింది మార్కెట్‌లో. నేను చెప్పాను కదా! డెఫినెట్‌లీగా ఈ యొక్క రిజెక్షన్ అనేది మనకి బయర్స్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి వెళ్తది. సో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఓవరాల్‌గా డైరెక్షన్ మనకి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క రేంజింగ్ అంటే దీన్ని కన్సాలిడేషన్ అంటారు. రేంజింగ్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్ అంటారు. సో ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకి ఈ కైండ్ ఆఫ్ రిజెక్షన్స్ ఉన్నాయి. సో రిజెక్షన్ తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లర్స్‌ని ఎంగల్ఫింగ్ చేస్తూ మనకి కంటిన్యూషన్ సైన్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చిన క్యాండిల్‌స్టిక్ కూడా మనకు కంటిన్యూషన్ సైన్ లాగా ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? సో డెఫినెట్‌గా ఈ టార్గెట్‌ని రీచ్ అవ్వాల్సిందే. సో డెఫినెట్‌గా ఈ టార్గెట్‌ని రీచ్ అవ్వాల్సిందే మార్కెట్ అనేది. సో ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను తీసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ
ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిందన్నమాట. హ్యూజ్ గ్యాప్ డౌన్‌లో నేను నిన్న యెస్టర్‌డే వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూడండి. అక్కడ గ్యాప్ డౌన్‌కి, గ్యాప్ అప్‌కి అలాగే జంప్ డౌన్‌కి, జంప్ అప్‌కి తేడాని నేను క్లియర్ కట్‌గా చెప్పాను. సో, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు అది ఏదైనా లెవెల్‌ని స్కిప్ చేసిందా? సో, అన్న డౌట్ తోటి నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఏదైనా లెవెల్ స్కిప్ అయితే గనక ఇక నుంచి మళ్ళీ మనకి సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, లెవెల్ స్కిప్ అయిందన్న ఒక డౌట్ తోటి నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది మనకి టార్గెట్ అనేది ఉంది ఇక్కడ. సో, మార్కెట్ క్లియర్ కట్‌గా టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో, ఓవరాల్‌గా మార్కెట్ స్ట్రక్చర్‌లోనే టార్గెట్ అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా మనకి ఫిక్స్ అయిపోయింది. సో, బట్ అక్కడున్న కన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ క్యాన్సిక్ సైకాలజీ కన్ఫర్మేషన్. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి లెవెల్ అంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ వల్ల ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది మార్కెట్. సో, హ్యూజ్ గ్యాప్ డౌన్ వల్ల ఏదైనా సెల్లర్ యొక్క ఆహ్, ఏదైనా సపోర్ట్ బయర్ లెవెల్‌ని ఏదైనా స్కిప్ అయ్యి ఉంటే సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మిడిల్‌లో ఈ విధంగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క హారిజాంటల్ లైన్ అనేది మనకొక బయర్ లెవెల్ అనుకుంటే, ఆ లెవెల్‌ని స్కిప్ అయ్యి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తే డెఫినెట్‌గా అక్కడి నుంచి సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 90%. సో, అందుకోసమని చెప్పేసి నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, చూడొచ్చు ఇక్కడ మనకి ఇది ప్రాఫిటబుల్ బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇక్కడ మనకొక కన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, ప్రీవియస్‌గా నేను ప్రెజెంట్ ఫస్ట్ నేను ట్రేడ్ తీశాను. ఇదే చార్ట్‌లోనే. సో, ఈ కరెన్సీ పేర్‌లోనే. సో, ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ లాగా మనకి ఇక్కడ ఫీల్ అవుతూ, మళ్ళీ సెల్లర్ ఎంట్రీ. సో, సెల్లర్స్‌లో గూడా ప్రాపర్ ఎంట్రీ ఉంది. ఇక్కడ డబుల్ టాప్ గూడా క్రియేట్ అవుతూ ఒక రివర్సల్ బియరిష్ రివర్సల్ సైన్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంది మార్కెట్‌లో. సో, టార్గెట్ యొక్క నెక్స్ట్ అంటే మనకు ఏదైతే ప్రీవియస్‌గా ఒక బయర్ మొమెంటమ్ ఉందో, ఆ బయర్ మొమెంటమ్‌ని ఇక్కడ హిట్ అవ్వడానికి వస్తుంది. సెల్లర్స్ యొక్క మొమెంటం కూడా క్రియేట్ చేస్తున్నారు. సో, ప్రీవియస్‌గా కూడా చూడొచ్చు. స్కాన్సిక్ సైకాలజీ చూసినట్టయితే బయర్స్‌లో ప్రాపర్‌గా మనకి ఒక స్ట్రెంత్ అనేది లేదు. సో, డెఫినెట్‌లీగా ఆ లెవెల్‌ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ టార్గెట్‌కి దగ్గర ఉన్న వల్ల సింగిల్ ట్రేడ్ మాత్రమే నేను ఓపెన్ చేశాను. సో, ఇక్కడ చూడొచ్చు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది మార్కెట్‌లో. సో, ప్రీవియస్‌గా ఉన్న గ్రీన్ మనకు ఏదైతే సెల్లర్ క్యాండిల్ ఉందో సెల్లర్ క్యాండిల్‌లో మనకి లోవర్ విక్ లేదంటే బయర్స్ యొక్క ప్రెషర్ లేదు. బయర్స్ యొక్క ప్రెషర్ అనేది కనిపించట్లేదు. సో, అందుకోసమే నేను సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. సో, ఇది మనకు ప్రాఫిట్ బుక్ అయిపోయిందనమాట. సో, చూద్దాం మరి ఒక ఆపర్చునిటీ అంటే మరొక ఆపర్చునిటీ ఉంటే మార్కెట్‌లో మరొక ట్రేడ్ ట్రై చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. సో, నెక్స్ట్ మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికే కరెన్సీ పేరు కోసం చెక్ చేయాలన్నమాట. సో, ఈ విధంగా అంటే మనము క్లియర్ కట్‌గా ఒక బిగినర్ అయితే డెఫినెట్‌లీగా ఆహ్, మల్టిపుల్ కరెన్సీ పేర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బిగినర్స్ అయినా, ఇంటర్మీడియేట్ ట్రేడర్స్ అయినా కూడా అంటే ఒక క్లియర్ కట్ ట్రెండింగ్ ఉన్న మార్కెట్‌ని చూజ్ చేసుకొని అక్కడ ప్రాక్టీస్ చేయండి. సో, ఏదైతే అప్ ట్రెండ్ గాని, డౌన్ ట్రెండ్ ఉన్న దాంట్లోనే ట్రై చేయండి. సైడ్ వేస్‌లో చేయొద్దు. సైడ్ వేస్‌లో మీకు ప్రాపర్‌గా సబ్జెక్ట్ అనేది వర్క్ అవ్వదు. ప్రైస్ యాక్షన్ అనేది ప్రాపర్‌గా సైడ్ వేస్‌లో వర్క్ అవ్వదు. సో, మీ ఎంట్రీ అనేది కంప్లీట్‌గా అంటే పూర్తిగా మీరు ఒక కన్ఫర్మేషన్ చూసుకుంటే అది ఇంకొకలాగా బిహేవ్ చేస్తది. సో, అందుకోసమే సైడ్ వేస్ కన్సాలిడేషన్ ఉన్న మార్కెట్‌లో ఏ ట్రేడర్ అయినా గాని అవాయిడ్ జేస్తాడు. సో, ఎప్పుడైతే ఆ కన్సాలిడేషన్ జోన్ అనేది లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ అయితదో, తర్వాత జరిగే మూమెంటం ప్రైస్ యాక్షన్‌ని అనలైజ్ చేసి అప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ జేస్తారు. అది నెక్స్ట్ టార్గెట్స్‌ని చూసుకొని కూడా. సో, పూర్తిగా మార్కెట్‌ని ఎప్పుడు గాని అనలైజ్ చేయండి. ప్రిడిక్ట్ చేయకూడదు. ప్రిడిక్ట్ చేయడానికి ఆస్ట్రాలజీ గాదు. సో, ప్రిడిక్ట్ చేయకుండా అనలైజ్ చేయండి. మార్కెట్ అంటేనే అనాలిసిస్ చేయాల్సింది. ప్రిడిక్షన్ కాదు. సో, ప్రిడిక్షన్ చేసేదెవరంటే పూర్తి నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే ప్రిడిక్షన్ చేస్తారు. సో, అనాలిసిస్ అంటే పూర్తిగా టెక్నికల్ అనాలిసిస్. అంటే మనకు దీంట్లో థియరీ పర్పస్‌గా ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ పర్పస్ ఉంటుంది. టెక్నికల్‌గా అనాలిసిస్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ దీంట్లో ట్రేడింగ్‌లో ప్రాఫిట్ చేస్తారన్నమాట. సో, థియరీ తెలిసిన వాళ్ళు ఎవరు ట్రేడ్ చేయరు. అంటే థియరీ అంటే మనకు బుక్స్‌లో దొరుకుతుంది. బట్ సబ్జెక్ట్ తెలుస్తుంది. టెక్నికల్‌గా మనకి ప్రాక్టికల్‌గా ఆ నాలెడ్జ్ ఉండదు కాబట్టి డెఫినెట్‌గా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. సో, ఇక్కడ చూడొచ్చు నేను లెవెల్ కొంత వీడియోని స్కిప్ చేశాను. సో, ఇక్కడ మల్టిపుల్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. క్లియర్ కట్‌గా ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్‌గా మళ్ళీ మార్కెట్‌లో చూడండి. ఇక్కడ బయర్స్ అంటే ఇక్కడ క్యాండ్‌స్టిక్ సైకాలజీ మీరు గమనించినట్టయితే ఏదైతే నేను చెప్పాను కదా! రౌండ్ నంబర్ లెవెల్. సో, ఇక్కడ చూడండి ఇది రౌండ్ నంబర్ లెవెల్. సో, నేను చెప్పాను రౌండ్ నంబర్ లెవెల్స్ మనకి సింగిల్ డిజిట్ అయినా, డబుల్ డిజిట్ అయినా, ట్రిపుల్ డిజిట్ అయినా డెఫినిట్‌గా రౌండ్ నంబర్ లెవెల్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మార్కెట్‌లో వర్క్ అవుతది. అది ఏ మార్కెట్ అయినా కూడా. సో, ఇది మెయిన్ అంటే మనకి
ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్సే అన్నమాట. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో, అక్కడ హిట్ అవుతున్నప్పుడు మీరిక్కడ చూడొచ్చు సెల్లర్ ఎంట్రీ జరిగింది. సో, మళ్ళీ బయర్స్ ట్రై చేస్తున్నారు. పూర్తిగా డామినేట్ చేయలేకపోతున్నారు. సో, తర్వాత మళ్ళీ సెల్లర్స్ వస్తున్నారు. అంటే గ్యాప్ అప్ ఓపెన్ చేసి అంటే బయర్స్‌ని స్ట్రెంత్ అంటే అక్కడ డిఫెన్స్ చేసేంత స్ట్రెంత్ సెల్లర్స్‌లో లేనప్పుడు వాళ్ళు సపోర్ట్ కోసం గ్యాప్ అప్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది తీసుకురావడం జరిగింది. సో, తర్వాత సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ ఏ విధంగా మనకి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ చేస్తున్నారంటే వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే పూర్తిగా బయర్స్‌ని డామినేట్ చేసి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో, ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చిన బయర్స్ ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. సో, నెక్స్ట్ పూర్తి కైండ్ ఆఫ్ టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందన్నమాట. సో, ఇక్కడ సెల్లర్స్‌లో పూర్తిగా ఏదైతే స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సో, మళ్ళీ తర్వాత ఒక బయర్ క్యాండిల్ ఇక్కడ రావడం. సో, పూర్తిగా వాళ్ళు ఏదైతే ఈ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకిక్కడ చూడొచ్చు. ఏదైతే ప్రీవియస్‌గా ఉన్నాయో రౌండ్ నంబర్ లెవెల్ దగ్గర మనకి చూడొచ్చు. ఈ బయర్ యొక్క స్ట్రెంత్ అనేది ఉంటే ఆ లెవెల్స్‌ని బ్రేక్ చేస్తూ మళ్ళీ కంప్లీట్‌గా ఈ యొక్క సెల్లర్స్ యొక్క రేంజ్‌ని కూడా బ్రేక్ చేస్తూ మనకు ఒక ఇండికేషన్ ఇవ్వాలి. బట్ వాళ్ళు అలా చేయలేకపోయారు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మనకు ఒక స్ట్రక్చర్‌ని అనలైజ్ చేయగలిగితే ఇక్కడ మనకు ఒక డబుల్ టాప్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనకు క్లియర్ కట్‌గా మనకి ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో, తర్వాత ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్‌ని ఖచ్చితంగా ఫిల్ చేసిన తర్వాతనే ఏదైతే బయర్ ఈ డిమాండ్ జోన్ ఉందో ఆ డిమాండ్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ యొక్క మూవ్‌మెంటం ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, అకార్డింగ్ టు సబ్జెక్ట్ అన్నమాట. సో, బట్ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ప్రిడిక్షన్ చేయలేము. ఎందుకంటే అనలైజ్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? అంటే ఈ స్టోరీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ స్టోరీ ఏం చెప్తుంది మనకు? ఈ కైండ్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్, క్యాల్సిక్ ఇన్ఫర్మేషన్‌ని బట్టి మనం అనలైజ్ చేయాలి గానీ, డైరెక్ట్‌గా ప్రిడిక్షన్ చేయకూడదు. సో, నేను చెప్పేదంటే ఇది ఇక్కడ చెప్పింది ఇదంతా ప్రిడిక్షన్. సో, ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది అనాలిసిస్ అన్నమాట. సో, ఎప్పుడు గాని అనాలిసిసే మనకు వర్క్ అవుతది. సో, ఇక్కడ గ్యాప్ ఉంది. నెక్స్ట్ డిమాండ్ జోన్‌కి. సో, డిమాండ్ దగ్గర సెల్లర్స్‌కి కావాల్సిన డిమాండ్ అనేది దొరికితే కనుక డెఫినెట్‌గా మార్కెట్ మళ్ళీ ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ మూవ్‌మెంటం అనేది క్రియేట్ చేస్తది. సింపుల్ అన్నమాట. అంటే స్టోరీని అర్థం చేసుకోండి. మార్కెట్ యొక్క రియాలిటీని అర్థం చేసుకోండి. సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మీరు బేస్ అవ్వకండి. సో, ముఖ్యంగా ట్రేడింగ్‌లో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో, నేర్చుకోండి. సో, నేర్చుకుంది ప్రతిదీ నోట్స్ చేసుకోండి. మెంటర్ యొక్క సపోర్ట్ ఉండాలి కోర్స్‌తో పాటు. సో, అట్లాగే లెర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా కోర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. సో, మీరు మెసేజ్ చేయొచ్చు. సో, నేను ఓన్లీ ఎడ్యుకేషన్ కోర్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఎలాంటి ఆపరేషన్స్ ప్రోగ్రామ్స్ ఉండవు. సో, మీకు ఏ మార్కెట్‌లో అయినా మీరు ట్రేడ్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ పర్సనల్ అనమాట. సో, అట్లాగే నా ఛానెల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.